ఇప్పుడు మీరు రమణమూర్తి నమేష్ మూర్తిని డెడ్ బాడీని ఐడెంటిఫై చేశారు, కానీ ఎవరు చంపారని మీరు దాన్ని ఎలా లీడ్ చేసుకొచ్చారు? ఎగ్జాక్ట్లీ అది ఆ పరిణామ క్రమంలో ఫస్ట్ డెడ్ బాడీ ఐడెంటిఫై చేసిన తర్వాత అలా మిస్సెస్ వాళ్ళని ఎగ్జామిన్ చేశాం. బాడీ ఎనిమిటీ ఎక్కడ ఉంది అనేది ప్రోబ్ ఎస్టాబ్లిష్ చేశాం. ఎనిమిటీ ఆ ల్యాండ్ కేసుల్లో ఆయనకు సరిగా వాటర్ రాలేదని చెప్పేసి జెన్ఆర్సీ కేసులో ఇబ్రహీంపట్నం దగ్గర దాంట్లో వాటర్ రాలేదని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య గతంలో కూడా ఒక ఇన్సిడెంట్ అయింది, అతను కొట్టడం జరిగింది. అవును, దాంట్లో అవును ఐడియా ఉంది. కొట్టడానికి వీడియో తీసి కొట్టడం జరిగింది, కొట్టుకుంటూ కూడా వీడియో తీశారు. అవును, ఇవన్నీ మేము కలెక్ట్ చేసిన తర్వాత రూట్ కాజ్ ఎవరున్నా చెప్పి అనాలిసిస్తే రమణమూర్తి గారిని ఐడెంటిఫై చేసి ఆయన న్యాప్ చేసి ఆయన ఇంట్రాగేట్ చేస్తే ఈ కన్ఫెస్డ్ అఫెన్స్. ఎట్లా చేయాల్సి వచ్చిందంటే ఆయనకు కూల్ డ్రింక్స్లో ఈ పాయిజన్ పెట్టేసి మత్తు పదార్థం కలిపిన తర్వాత ఆయన థ్రాట్లింగ్ చేసి చంపారు. సఫికేషన్ ఐడియా అంతా ఎవరు ఇచ్చారు? ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన ఇచ్చాడు. ఆయన కూడా అరెస్టెడ్ అండ్ సీసీఎస్లో పనిచేసేవాడు. ఎగ్జాక్ట్లీ సీసీలో పనిచేసిన ఒక పోలీస్ ఆఫీసర్. సబ్సిక్వెంట్గా ఆయనకు వేరే నేరాలతో కూడా సంబంధం ఉందని తెలిసింది. అది మాకు అప్పుడు తెలియలేదు. ఆయన రిమాండ్ చేయడం కూడా జరిగింది. అందరూ రిమాండ్ చేశాం. మొత్తం ఆ టీం ఎట్లా టోటల్ టీం రిమాండ్ చేశాం. తస్వీర్లో కేసు ఏడికి వెళ్ళింది, సిఐడి నుండి మళ్ళీ లోకల్ పోలీస్కి వచ్చింది, సేమ్ చేసేసాం. ఓకే, ఆ కేసు కాకుండా ఇంకేమైనా కేసులు చేశారు ఉప్పల్లో? ఇప్పుడు కమ్యూనిటీ పోలీసింగ్ అప్పుడు జరిగింది. ఐఎస్ఓ సర్టిఫికేషన్ రాజశేఖర్ రెడ్డి వారు సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫస్ట్ సీఎం ఉన్నప్పుడు కమ్యూనిటీ పోలీసింగ్కు మేము అంకురార్పణ చేసినాము. ఈ జోన్ సిస్టమ్ క్రియేట్ చేయడం, కోపాన్ పోలీసింగ్ స్టార్ట్ చేయడము, అకౌంటబిలిటీ క్రియేట్ చేయడము, సీల్గా ఐడెంటిఫై చేయడము, ఈ రకరకాలైనటువంటి కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేయడము, కస్టమర్ ఫీడ్బ్యాక్ అనాలిసిస్ చేయడము, రైట్ పర్సన్ రైట్ ప్లేస్లో పెట్టడం. ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఆ పోలీస్ స్టేషన్కు ఫస్ట్ టైం జీడిమెట్లకు వచ్చిన తర్వాత మాకు కూడా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఆ స్టేషన్ పర్టికులర్ విజిట్ చేసి రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ కూడా ఈ లెవెల్కి సర్వీస్ డెలివరీ తీసుకురావాలని ఫైల్ రిట్రీవల్ పాలసీ, 5 years కాన్సెప్ట్, కైజన్ టూల్స్ ఇవన్నీ మేము ఇంప్లిమెంట్ చేసి సర్టిఫికేట్ తీసుకురావాలి. కానీ అప్పుడు మీరున్న టైంలోనే ఐఎస్ఓ పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ ట్రాప్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ టైం ఐఎస్ఓ పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ ట్రాప్, అది కూడా భారీ మొత్తంతో. దాని వెనక మీరే ఉన్నారు అనేది ఒక ఎలిగేషన్ అప్పుడు వచ్చింది. అసలు ఆ కేసు ఏంటి ఒకసారి చెప్పండి. ఎగ్జాక్ట్లీ మురళి, అప్పుడు ట్రాప్ అయిన మాట అయితే వాస్తవం. నేను లేను అప్పుడు 1 month. నేను మా మిస్సెస్ వాళ్ళకు ఆరోగ్యం బాగాలేకపోతే నేను లీవ్లో ఉన్నా మురళి. అది ఇన్సిడెంట్ జరిగింది. అది జరిగిన తర్వాతనే కదా నాకు ఒక ఆఫీసర్కు రిఫ్ట్ క్రియేట్ అయింది. అది నేనే ఉన్నాడని చెప్పేసి ఇప్పుడు శిష్యుడిని మీరు ట్రాప్ చేయించారు అనేది ఒక అలిగేషన్ మురళి. ఐ టు అగ్రీ. నేను ట్రాప్ చేయిస్తే ఈజ్ నాట్ ఎ స్మాల్ కిడ్, ఈ కెన్ ఓపెన్ హిస్ మౌత్ అగెన్స్ట్ మీ. వై కాంట్ నాట్ ఓపెన్ ది మౌత్? వై కాంట్ ఓపెన్ ది మౌత్? నో, నేను లేను అనేది వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. తెలిసిన తర్వాత ఒక మీటింగ్ హోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ న్యాక్ గ్రౌండ్లో ఒక మీటింగ్ హోల్డ్ చేశారు మురళి. హోల్డ్ చేసి ఆ మీటింగ్లో 300-400 మంది ముందు నన్ను హ్యూమిలేట్ చేశారు మురళి. నీవే రూట్ కాజును, నీవే చేయించినావు, నీకే సంబంధం ఉందా? నేను లేను మరో, నేను మా మిస్సెస్కి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ ఉండి అది అయినాక మళ్ళీ రిపోర్ట్ చేశాను మురళి. నేను అంటే మీరు ఉండాలని అక్కడ ఫిజికల్గా ఉండాలని రూల్ ఏం లేదు కదా, మీరు ముందే ప్లాన్గా వేసి చేయించవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీకి బాగాలేకపోతే అది వదిలిపెట్టి ఇది ఫ్యామిలీ ఇదంతా ఇంపార్టెంట్ కాదు కదా మురళి. అవును, ఆయన చిన్న పిల్లగాడు గారు, వారికి తెలుసు. అది చెప్పు జరిగితే అది చెప్తుండేది కదా. ఏసీబీ ఇన్వెస్టిగేషన్లో రికార్డింగ్స్ ఉంటాయి, మీకు తెలుసో తెలియదు. అవును, టెలిఫోన్ రికార్డింగ్ ఉంటుంది. టెలిఫోన్ రికార్డింగ్ ఎవరి పేరు వచ్చిందని జగన్ ఆ కేసులో ఆల్రెడీ సర్వేశ్వర రెడ్డి గారి కొంత అమౌంట్ ఇచ్చిన తర్వాత తిరిగి అతనికి ఎస్ఐ ఇవ్వకపోవడంతో ఆ ఎస్ఐ ఆయన తీసుకొచ్చి లాకప్లో పెట్టి కొట్టడం వల్లే అతను ఇవన్నీ అలిగేషన్స్ పెట్టడానికి ఏదైనా పెట్టవచ్చు, బట్టగాల్సి మీద ఏదైనా చేయొచ్చు, ఎనీథింగ్ కెన్ డూ. అంటే ఆ కేసు సంబంధం లేదు. సంబంధం ఉంటే ఏసీబీ ప్రోబ్ చేస్తాండి. ప్రభాకర్ రెడ్డి గారు ఏసీబీ డైరెక్టర్ ఆ రోజుల్లో. అవును, రిలేటివ్ కాదు, ఎవరు తప్పు చేసినా ఒక ఎంట్రీగా ఉన్న తప్పు ఉంటే వదిలిపెట్టే మనసు ప్రభాకర్ రెడ్డి గారు. అలాంటి ఆఫీసర్తో పనిచేసాను నేను యాజ్ ఏసీపీ రాజేందర్ ఫర్ 3 years. ట్రెమెండస్ జాబ్ చేసాం. ప్రభాకర్ రెడ్డి గారు ఏ మాత్రమో వదిలిపెట్టండి. మీరు ఉప్పల్లో చేస్తున్నప్పుడు రౌడీ షీటర్ యాదగిరితో మీకు బాగా సంబంధాలు ఏర్పడ్డాయని? లేదు, ఉప్పల్కు రౌడీ షీటర్ యాదగిరికి దీనికి నాచారం రౌడీ షీటర్ కదా. ఆచారం ఉప్పల్ కిందకి రాదు. నాచారం ఉప్పల్ కిందకి రాదు. నాచారం వచ్చేది మల్కాజ్గిరికి వస్తుంది. నాచారంలో రౌడీ లేదు. నాకుండే పని నాకు ఉంటుంది సార్. రౌడీ షీటర్ నా రౌడీ షీటర్ అయితే నాకు సంబంధం మనం పిలిచడం చేయడం జరుగుతుంది. పక్కన పిలుచుకొని సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ కేసులో యాదగిరి అన్న వ్యక్తి లేదు, యాదగిరికి దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. యాదగిరి అంటే బియాండ్ ఉండడం లేదు. యాదగిరి చేసిన కేసు వేరే. ఓ కేసులో ఇన్స్పెక్టర్ ట్రాప్ చేసిండు. 3 lakhs 4 lakhs ఇస్తే ఆ కేసు చక్కగా మంచిగా క్లోజ్ చేసిండు రెడ్ అండ్ ట్రాప్ కేసులో. అది నాకు ఐ డోంట్ వాంట్ హిస్ నేమ్. ఉప్పల్ తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చారు. ఉప్పల్ తర్వాత మళ్ళీ ఎస్బీకి వచ్చాము మురళి.
ఎస్బీలోకి వస్తే ప్రభాకర్ రెడ్డి సారు మళ్ళీ అప్పుడు కమిషనర్ వచ్చినప్పుడు ఉంటే ఎస్బీలో 3-4 మంత్స్ తర్వాత ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత రాజేందర్ ఏసీపీ. ఓకే.